నాకు ఈ క్రమంలో నా ఈ ప్రయాణంలో ఆబ్వియస్లీ కొంతమంది మంచి మంచి డాక్టర్స్ని కలిశానండి. మంచి మంచి డాక్టర్స్ అంటే చేయి తగ్గితే రోగం తగ్గుతుందని కాదు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అంటే జనాలకి అనారోగ్యం రాకుండా మనం ఏం చేయగలం అని కూడా ఆలోచిస్తారంటే కొంతమంది డాక్టర్స్. అలాంటి వాళ్ళకి నిజంగా మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. డాక్టర్ అంటే ట్రీట్మెంట్ చేసే వాళ్ళే కాదు, వాళ్ళకు ఒక రిట్రీట్ కల్పించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా రోగం అనేది రాకుండా చేసుకోగలగాలనే మంచి ఆలోచన ఉన్న డాక్టర్స్ కూడా నేను చాలామందిని కలవడం జరిగిందండి. అందులో స్రవంతి గారు ప్రముఖులు. సో ఆమె ఫస్ట్ టైం మేము ఆర్గానిక్ మహోత్సవ్ పెట్టినప్పుడు ఆమె మాట్లాడిన టాపిక్ పెయిన్ ఆఫ్ ఏ మదర్. నాకు ఇంకా గుర్తండి. అంటే ఒక తల్లిగా నేను నా బిడ్డకి ఏమీ పెట్టలేకపోతున్నాను, ఏమి పెట్టాలన్న అనుమానంగా ఉంది. సో ఇలాంటి వాతావరణంలో నేను మంచి ఫుడ్ ఎలా పెట్టాలనే నా సంఘర్షణని చాలా ఫెంటాస్టిక్గా విశదీకరించి చెప్పారు. అండ్ దెన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్రవంతి గారికి ఐ సెడ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ ద ఫస్ట్ స్పీచ్ వాట్ షీ హ్యాడ్ డన్. అండ్ ఐ రిక్వెస్ట్ హర్ టు గివ్, బికాస్ సెకండ్స్ మహోత్సవ్లో చేయలేకపోయారు. అండ్ దెన్ ఆన్ దిస్ మహోత్సవ్ ఐ అగైన్ లైక్ టు ఇన్వైట్ స్రవంతి గారు, హూ ఈజ్ ఎ డాక్టర్ స్రవంతి గారు, హూ ఈజ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ స్రవంతి హాస్పిటల్స్ మొత్తం ఆమె హ్యాండిల్ చేస్తారు, ఆమె ఓన్ హాస్పిటల్స్. ఐ వాంట్ హర్ టు ఇన్వైట్ ఆన్ ద స్టేజ్ అండ్ దెన్ గివ్ హర్ మెసేజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ హౌ వీ కుడ్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్. మ్యామ్ ప్లీజ్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్రవంతి. నేను స్రవంతి హాస్పిటల్స్ అశోక్ నగర్ విజయవాడలో గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్గా ఒక 15 years నుంచి సర్వీస్ చేస్తున్నాము. సో ఇక్కడికి నేను వచ్చి మీ అందరికీ ఆర్గానిక్ గురించి చెప్పడానికి ముఖ్య కారణం, నేను ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయటం, ఆర్గానిక్ రైతులకి సపోర్టు, ఈ మూమెంట్కి సపోర్ట్ కంటే ఒక డాక్టర్గా నాకున్న ఒక నైతిక బాధ్యత కొంత నిర్వర్తించుకోవటానికి అనుకోవచ్చు. సో ఈ ప్రతిరోజు మేము చూసే హాస్పిటల్ స్టార్ట్ చేసిన గత 15 సంవత్సరాల్లో ఈ లాస్ట్ 10 years నుంచి చూసిన కొత్త ట్రెండ్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొని లేని వయసు పిల్లలు చాలామంది రకరకాల సమస్యలతో హాస్పిటల్కి రావటం అనేది చాలా పెరిగింది. ఇది అలార్మింగ్ నెంబర్స్లో పెరుగుతూ ఉంది. ఇంతకుముందు లేనప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఈ యుక్త వయసులో ఉన్న చిన్న చిన్న పిల్లలకి రకరకాల సమస్యలతో రావటం అనేది ఇట్స్ అలార్మింగ్ ఇంక్రీజింగ్. అంటే ఏం జరుగుతుంది, ఇంతకుముందు లేని మార్పు ఏం జరగటం వల్ల చిన్న వయసు పిల్లల్లోనే జరుగుతుంది అన్నది గమనించాం. సో ఐమ్ ఐ ద ఓన్లీ పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్? నేను ఒక్కదాన్నే ఇలా ఫీల్ అవుతున్నానా, లేకపోతే వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టు ద సెన్సెస్, మన భారతదేశంలో సగటు మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ చూసినట్లయితే ఆశ్చర్యకరంగా ఉన్నాయి రిజల్ట్స్ అన్నీ. అంటే గత 10-15 సంవత్సరాల్లో ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ హ్యాస్ రైజన్ టు అరౌండ్ 15%. దీర్ఘకాలిక రోగాలు సుమారు 15-18% పెరిగాయి ఆడవాళ్లలో. హార్మోన్స్లో సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టపోవటం అనే సమస్యలు 30-40% వరకు పెరిగాయి. ఈ హృద్రోగ సమస్యలు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, రీనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా 16-19% వరకు పెరిగాయి. క్యాన్సర్స్ పెరిగిన 40%లో ఎక్కువ శాతం 40 సంవత్సరాల కంటే లోపు ఉన్న మహిళల్లోనే ఈ క్యాన్సర్ అధికంగా రావటం కూడా పెరిగింది. ఎందువల్ల ఈ మార్పు జరుగుతుంది? ఇంతకు ముందున్నడు లేని విధంగా చిన్న వయసులో క్యాన్సర్స్ రావటం ఏంటి? చిన్న చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరిచి ప్రపంచాన్ని చూడని పిల్లల్లో రకరకాల అవయవాల లోపాలతో పుట్టడం, రకరకాల క్యాన్సర్లు రావటం, పుట్టటమే బీపీతో, షుగర్తో, థైరాయిడ్తో ఇలాంటి సమస్యలతో పుట్టడం. చిన్న పిల్లలు 8-9 సంవత్సరాల వయసు, ఇంకా మానసికంగా ఏ రకంగా ఎదుగుదల లేని పిల్లలు పెద్ద మనిషి అవ్వటం, అంటే ఋతుక్రమం స్టార్ట్ అవ్వటం. 15-16 సంవత్సరాలు వచ్చినప్పుడు పెద్ద మనిషి అవ్వటం అంటారు. పెద్ద మనిషి అంటే ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా పెద్దగా అవటం, ఒక మెచ్యూరిటీ రావటం. సో మెంటల్ మెచ్యూరిటీ రాకుండానే ఫిజికల్గా గ్రోత్ రావటం, వాళ్ళకి ప్యాడ్ ఎలా పెట్టుకోవాలో తెలీదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. చిన్న చిన్న పిల్లలు 3వ తరగతి 4వ తరగతి పిల్లల్లోనే ఇలాంటివన్నీ మొదలవటం. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్, ఒకసారి బ్లీడింగ్ వస్తే కంట్రోల్ అవ్వదు. చిన్న పసిపిల్లలు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు, ఎలా చెప్పాలో అర్థం కాదు. పీరియడ్స్లో మల్టిపుల్ ఇర్రెగ్యులారిటీస్, రకరకాల ప్రాబ్లమ్స్. ఈ నీటి పొడుగులు ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసిన తర్వాత పిల్లలు పుట్టకపోవటం, ఆ పెళ్ళిళ్ళు చేసినాక ఆ పేరెంట్స్ బాధ ఇంకా వర్ణనాతీతం. రకరకాల సమస్యలతో చూస్తున్నాం.
వీటన్నిటికీ ఏమి జరగటం వల్ల, ఏంటి మూల కారణం, దేనివల్ల ఇదంతా ఈ ట్రెండ్ ఇటు సైడ్ పెరుగుతుంది, ఆరోగ్యంలో సమస్యలు ఈ విధంగా పెరుగుతున్నాయని ఆలోచించినట్టయితే అసలు ఈ సమస్యకి మూల కారణం ఎవరు, ఎందువల్ల ఇవన్నీ మొదలయ్యాయని ఆలోచిస్తే ఒక రకంగా ఈ సమస్యకి మూల కారణం అంతా మనమే అనిపిస్తుంది. ఈ ఆధునిక పేరుతో మోడర్నైజేషన్ అని, అర్బనైజేషన్ అని, రకరకాల టెక్నాలజీ డెవలప్మెంట్ పేరుతో, అదే పేరుతో పిలిచినా కూడా దీని అంతటికీ కారణం మనమే. ఈ 21st సెంచరీలో ప్రపంచం అంతా అన్ని రకాలుగా, అన్ని విధానాల్లో, అన్ని రంగాల్లో చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యి అభివృద్ధి చెందుతున్నాం అనుకున్న ఈ దశలో ఆరోగ్యపరంగా ఇన్ని రకాల సమస్యలు మన చుట్టుముట్టి ఇంకా ఎందుకున్నాయి? మనకి అతి ముఖ్యమైన ఆరోగ్యం గురించి మనం ఎందుకు ఆలోచించుకోవట్లేదు? దీని పరంగా మనం గట్టిగా ఆలోచించాల్సిన తరుణం ఇది. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన తాత ముత్తాతలు, అమ్మమ్మలు వాళ్ళంతా సగటు ఆయుష్ 60 నుంచి 70 సంవత్సరాలు ఉండేది. కానీ ఇప్పుడు ఈ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటి సమస్యలని ఒకప్పుడు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే రకంగా ఈ హార్మోన్ సమస్యలు కానీ, ఈ రకమైన సమస్యలన్నీ 100లో 3కో 4కో, పిల్లలు పుట్టకపోవటం అనే సమస్య లాంటివి ఎవరైనా 100లో 3 4కు ఉండేవి. కానీ ఇప్పుడు అది కాదు, పరిస్థితి అది కాదు. ఇన్ని రకాల సమస్యలు ఈ రకంగా రావటానికి ఏంటి ప్రోద్బలం, ఎందువల్ల జరుగుతుంది అని ఆలోచించే తరుణం మనది. సో ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ, ఇంత డెవలప్ అయ్యే టైంలో మనం టెక్నాలజికల్లీ ఒక బానిసత్వంలో ఉన్నాం. మనం దేనికి టైం లేదు ప్రపంచంలో. లైఫ్లో ఏ ఇంపార్టెంట్ విషయాన్ని గురించి ఆలోచించి ఒక నిమిషం ఆలోచించే సమయం కేటాయించుకునే టైం ఎవరికీ లేదు. ఉరుకులు పరుగుల జీవితాలు, అది నిజం. మనం అందరం ఒక స్లేవ్స్ లాగా బతుకుతున్నాం. ఒక బేసిక్ లైఫ్కి కావాల్సిన కమోడిటీస్ అంటే మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తీసుకునే ఆహారం ఎటువంటిది అని ఆలోచించుకునే టైం కూడా లేకుండా ఉరుకులు పరుగుల జీవితంలో మనం పరిగెడుతూ ఉన్నాం. ఎటువైపు పరిగెడుతున్నాం అని ఒక్క నిమిషం ఆలోచించుకునే టైం కూడా లేకుండా పరిగెడుతున్నాం. సో ఎలా మార్పు రావాలి, వీటన్నిటికీ అరికట్టేది ఎలా, వీటిని ఆన్పేది ఎలా అని ఒక్క నిమిషం ఆలోచించుకుంటే ఆ మార్పు రావాల్సింది మనలోనే. ఒక ఆలోచన తప్పనిసరిగా రావాలి. ఆలోచన ఎలాంటి ఆలోచన? ఇదంతా నా కోసం అనే ఒక ఆలోచన రావాలి మనందరిలో. ఇది నా కుటుంబం కోసం అనే ఆలోచన రావాలి. ఇది నేను అంటే నేను తినే ఆహారమే నేను, అది మనకు తెలియాలి. అంటే నేను ఎంత ఎత్తుగా ఉన్నా, నేను ఎంత సన్నగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, నేను ఎంతసేపు పడుకోగలుగుతున్నాను, నా గుండె వేగం ఎలా ఉంటుంది, నా ఊపిరితిత్తుల పనితీరు ఎలా ఉంటుంది, నా బొమికలు ఎంత దృఢంగా ఉంటాయి, నా నాడీ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటుంది, నేను ఎంత పని చేసినా ఎందుకు అలసట పొందను, ఇలాంటివన్నీ ఒక మనిషి పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాళ్ళ బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ సరిగ్గా పని చేస్తున్నాయి అంటే అది పూర్తిగా వాళ్ళు తినే ఆహారం మీదనే ఆధారపడుతుంది. అంటే ఇంత క్లియర్గా ఒక మనిషి అంటే ఆ మనిషి తినే ఆహారమే అని మనకు క్లియర్గా తెలుస్తున్నప్పుడు, నేను అంటే నేను తినే ఆహారమే, నువ్వు అంటే నువ్వు తినే ఆహారమే అన్నది అంత క్లియర్గా తెలుస్తున్నప్పుడు, ఆ ఆహారం గురించి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తినే ఆహారం ఆరోగ్యవంతమైందని ఉండాలి అన్న అవగాహన లేకుండా ఒక ఉరుకులు పరుగుల జీవితంలో ఇలా కొట్టుకుపోవటం చాలా పిచ్చితనం అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి, ఎటువైపుగా మనం వెళ్ళాలి, ఎక్కడ అరికట్ట వేయాలి, ఎలాంటి మార్గాలు అనుసంధాలు మనం పాటించాలి, ఎలాంటి వాటి మీద మనం దృష్టి పెట్టాలి అన్నది దిస్ ఇస్ హై టైం. ఇంకోటి అన్నిటికంటే నవ్వొచ్చే విధానం ఏంటంటే, ఈ మోడర్న్ లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, వేరే ప్లానెట్స్కి ట్రావెల్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ బాగా వచ్చాయి, రోబోటిక్స్ వచ్చేసినాయి, మనిషి ఒక కన్ను చూపుతోనే మన ఆలోచనలు ఏంటి, మన ఆశలు ఏంటి, మనకి ఎలాంటి అవసరాలు ఉన్నాయని కనుక్కునే రోబోస్ వచ్చేసినాయి, మనం డ్రైవ్ చేయకుండా వెళ్ళే కార్లు వచ్చినాయి, మనం చెప్పకుండానే అన్నీ గుర్తించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఒక చిన్న కాన్సెప్ట్ ఎందుకు మిస్ అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. మన ఆరోగ్యం అంటే మన ఆహారం ఆరోగ్యవంతమైనది కానప్పుడు మనం ఆరోగ్యంగా ఎలా ఉంటాం? మనమే లేనప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడిది? అలాంటి ఒక చిన్న ఆలోచన ఈ ఫాస్ట్గా ఇవల్యూట్ అయ్యే ఈ అందరిలోనూ ఒక చిన్న ఆలోచన రేకెత్తి, మనము అంటే మన ఆహారం, మనం బాగుండాలంటే మన ఆహారం బాగుండాలి అన్న ఒక ఆలోచన స్టార్ట్ అయితే వీటన్నిటిని ఇంత పెద్ద ఎత్తులో ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఎవరికంతటా వాళ్ళమే ఒక చిన్న ఆలోచనతో ముందుకు అడుగు వేస్తాం. ఇన్ని రకాల ఆహార అంటే ఒక 2 ఆడపిల్లలు, నాకు ఒక తల్లిగానే కాదు ఎంతోమంది ఆడపిల్లల్ని రోజు ఓపీలో చూసే ఒక డాక్టర్గా అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అంటే చిన్న పిల్లలు పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, ఏం తినరమ్మా, ఎందుకు లావైపోతున్నారు అని. ఎందుకు లావవుతున్నారు ఒక్కసారి ఆలోచించుకునే టైం ఇది. ఎందుకు లావవుతున్నారు, ఏం తింటున్నారు, ఆ తినే ఆహారంలో ఏముంటుంది?
అంటే ఉన్న అన్ని ఆహారాల గురించి విశ్లేషించే సమయం మనకి లేకపోయినా రెగ్యులర్గా మనం మన పిల్లలకి మనం తినే ఆహారంలో ఇది బలవర్ధకమైనది, ఇది తింటే బాగుంటుంది అనుకునేవి కొన్ని మాట్లాడుకుందాం. పిల్లలకి మనం అందరికీ రెగ్యులర్గా పాలు, గుడ్డు, పండ్లు, కూరగాయలు ఇలాంటివన్నీ బలంగా అని పెడుతూ ఉంటాం. సో ఒక గ్లాస్ పాల గురించి మాట్లాడుకుందాం. ఒక గ్లాసు పాల గురించి చూసినప్పుడు ఒక గ్లాసు పాలలో 26 రకాల కెమికల్స్ ఉంటున్నాయి. ఒక గ్లాసు పాలలో 26 రకాల కెమికల్స్ అంటే అది వినటానికి మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు బలవర్ధకమైనవి కదా, మంచివి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు పెంచే గేదెల్ని పెంచే అతను దానికి గడ్డి పెడుతుంటాడు. ఆ గడ్డిలో రకరకాల కెమికల్స్. ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ గడ్డి చేనులోనూ మొలుస్తుంది, ఆ వంగ తోటలోనో బెడ్డ తోటలోనో. దానికి పురుగులు పట్టకుండా బోల్డ్ మందులు, బోల్డ్ క్రిమిసంహారక మందులు, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, వాటికి వాడే కెమికల్స్. వాటి ప్రతి గడ్డి పుక్కలోనూ వాటి అణుకులు కొన్ని మిగిలిపోయి ఉంటాయి. సో రైతు పచ్చగడ్డి మంచిదని గేదెకేస్తాడు. ఆ గడ్డి తిన్న గేదెలో ఆ పెస్టిసైడ్స్, ఆ హెర్బిసైడ్స్, ఆ కెమికల్స్ అన్ని డిపాజిట్స్ ఉంటున్నాయి. పాలు సరిగ్గా ఇవ్వటానికి రైతు వాడే దాణాలు, ప్రతి దాణాలోనూ స్టెరాయిడ్ ఉంటుంది. స్టెరాయిడ్ ఉండటం వల్ల ఆ హార్మోన్స్ వల్ల గేదెలు, ఆవులు కొంచెం బలంగా పెరగటం, పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవన్నీ పెట్టినా పాల ఉత్పత్తి లేనప్పుడు రైతుకి ఇంకా బెనిఫిట్స్ రావడం కోసం రకరకాల హార్మోన్స్, రిప్రొడక్టివ్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్, వీటన్నిటి వల్ల ఆర్టిఫిషియల్గా గేదెని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటారు పాలు రావడానికి, ఎక్సెస్ పాలు రావడానికి. మన పిల్లలు తాగే ప్రతి గ్లాసు పాల్లోనూ ఈ కెమికల్స్ అన్నీ ఉంటున్నాయి. సో అందుకని చిన్న చిన్న పిల్లలు 8 ఏళ్ళకి 7 ఏళ్ళకి పెద్ద మనిషి అవ్వటం ఎందువల్లంటే 14 ఏళ్ళకి రావాల్సిన ఒక హార్మోన్లో మార్పులు వీరు తినే ఆహారం వల్ల, వీళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల ఆ కెమికల్స్ అన్ని ముందుగానే వాడే బాడీలోకి మనమే చొప్పిస్తున్నాం. ఆ గేదెలకి, ఆవులకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా వాడే యాంటీబయాటిక్స్ ఉంటాయి. ప్రతి యాంటీబయాటిక్ మన పిల్లల బాడీలోకి కొంత పోర్షన్లో ప్రతిరోజు నిలవ పడుతూనే ఉంది. ఒక పాలే కాదు, ఒక గుడ్డు తీసుకోండి, గుడ్డులో కూడా అంతే. ఒక కోడికి రాకుండా ఆ కోడి ప్రతిరోజు ఎగ్స్ ఎక్కువ పెట్టడం కోసం, ఒక 30 రోజుల్లోనే ఒక బర్డ్ తయారై మార్కెట్లో రావటం కోసం, ఆ బర్డ్కి ఏ రోగాలు రాకుండా ఉండటం కోసం వాటిలో ఉండే హార్మోన్స్, టాక్సిన్స్, ట్రాంక్విలైజర్స్, వాటిలో ఉండే కెమికల్స్. ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటే బై 1 get 10 ఫ్రీ అనమాట. కేజీ చికెన్కి 10 రకాల కెమికల్స్ ఫ్రీ. అంత భయంకరంగా ఉంది. అంటే దీన్ని నిన్ను డ్రామాటిక్ చేసి సినిమటైజ్ చేసి చెప్పట్లేదు, ఇది ప్రాక్టికల్గా చూసాం. మేము ఒక స్టడీ చేసాం పాలు గురించి, గుడ్డు గురించి, కూరగాయలు, వీటి గురించి కూడా అంతే. ఈ కూరగాయలు ఉత్పత్తి పెంచాలి, ఎందుకంటే రైతుకు కొంత లాభాలు రావాలి, పెంచేవాళ్ళకి కొంత లాభాలు రావాలి. ఉత్పత్తిని పెంచడం కోసం రకరకాల రసాయనాలు, వాటికి పురుగు పట్టకుండా క్రిమిసంహారక మందులు. ఎక్కడో పండిన పండు దేశమంతా కావాలి మనకి. కివీ ఫ్రూట్స్ కావాలి, స్ట్రాబెర్రీలు కావాలి. ఇక్కడ పండిన లోకల్ ఫ్రూట్స్ పెద్దగా ఇష్టపడం, ఎప్పుడు చూసే జాంకాయలు, కమలాలు. సో ఆ కివీ పండు అక్కడి నుంచి మన దాకా రావాలి అంటే ఏం చేయాలి? అక్కడ నుంచి ట్రావెలింగ్ మొత్తంలో కూడా అది ఎక్కడ దెబ్బతినకుండా కొన్ని కెమికల్స్లో కంపోజ్ చేసి తీసుకొస్తారు. ఇక్కడ తెచ్చినాక పచ్చి కివీ తింటామా? అది పండాలి. అది పండాలంటే దానికి కొన్ని కెమికల్స్ ద్వారా దాన్ని పండిస్తారు. పండించిన పండు పాడైపోకుండా కొంతకాలం షెల్ఫ్ లైఫ్ ఉంటేనే అమ్ముకునేవాడికి కొంత లాభం. సో ఆ క్రమంలో ఆ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. పండించడానికి మందులు, పురుగులు పట్టకుండా ట్రావెలింగ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఇన్ని రకాల క్రిమిసంహారక మందుల్లోనూ, కెమికల్స్లోనూ మనం తినే ఒక పండు స్నానం చేసి వస్తుంది. అలాంటి పండుని మనం పిల్లలు పెట్టడం వల్ల దాంట్లో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ కంటే ఈ కెమికల్స్ వల్ల వచ్చే నష్టం చాలా అధికంగా, ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈ రోజుల్లో ఆహారం వల్ల దెబ్బతిని, ఆహారం వల్ల ఆరోగ్యాలు పాడై, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, హార్మోన్ సమస్యలు, క్యాన్సర్స్ చిన్న వయసులో 15 ఏళ్ళకి 18 ఏళ్ళకి క్యాన్సర్స్ రావటం ఏంటండి? అంటే అన్యాయంగా, వాళ్ళ తప్పు ఏమీ లేకుండా, ఏ రకంగా ఫ్యామిలీస్లో ఎవరికి క్యాన్సర్స్ లేకుండా కూడా ఈ ఇన్సిడెన్స్ చాలా చాలా పెరిగింది. సో మనం మంచి అనుకునే ఆహారంలోని ఇన్ని రకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు సూపర్ మార్కెట్లకు వెళ్ళి రకరకాల ప్యాకింగ్లో బ్యూటిఫుల్ కలర్స్లో ప్యాక్ చేసి నూడిల్స్, పాస్తాలు, కేకులు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇంకా వీటి గురించి మనం ఏం మాట్లాడేది కూడా ఏం లేదు. ఆరోగ్యం అనుకునే వాటిలోనే ఇలా ఉన్నప్పుడు అలాంటి వాటిల్లో వాడి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, సిగరెట్ ప్యాకెట్ మీద రాసి ఉంటుంది నన్ను పట్టుకోవద్దు, నన్ను చచ్చిపోతారు అని. అలా మనం తినే ప్రతి ఆహారం మీద కూడా వీటన్నిటిలో ఈ కెమికల్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనకు తెలిసి ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది. ఆ డిస్ప్లే అనేది ఎక్కడా లేదు. బిస్కెట్ అంటే అందులో కార్న్ఫ్లోర్ ఉంటుంది, మైదా, సుక్రోజ్ ఉంటుంది అన్న 2%లే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా తయారు చేశారు, ఎన్ని రకాల కెమికల్స్ వాడారు, ఆ శుద్ధీకరణ ప్రాసెస్లో ఏం వాడారు అన్నదానికి ఎక్కడా లేబులింగ్ లేదు, ఎక్కడా మనకు అవగాహన లేదు.
అంటే ఈ మోడ్రన్ యుగంలో ప్రతి స్త్రీ కూడా తన గురించి తన ఫ్యామిలీ గురించి అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు కూడా. ఇంత జాగ్రత్తలు తీసుకున్న ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి నాలెడ్జ్ లేకపోవటం, దాని గురించి అవగాహన లేకపోవటం, చిన్న విషయమే అని మనం వదిలేసిన దానికి చిన్న నెగ్లిజెన్స్, అంటే దాని గురించి ఒక ఇంపార్టెంట్ అది అనేది మనకి తెలియకపోవటం వల్ల ఆ నెగ్లిజెన్స్ అనేది పెరిగిపోవటం వల్ల అన్నీ కలిపి మన పిల్లల ఆరోగ్యం మీద మన ఆరోగ్యం మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటి, ఏం చేయాలి? మనం అంటేనే మన ఆరోగ్యం అంటేనే మన ఆహారం అని తెలుసుకున్నప్పుడు క్రిమిసంహారక కెమికల్ రహిత ఆహారం తీసుకోవటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. మన సొల్యూషన్ మన ముందే ఉంది, దాన్ని మనం రైట్ వేలో చూస్ చేసుకొని రైట్ ఆహారం తీసుకోవటం అనే ఆలోచన మనలోంచే రావాలి. సో ఈ ఆర్గానిక్ ఫుడ్ తినటం అనేది ఇది కొత్త ట్రెండేం కాదు, ఇట్స్ రివర్టింగ్ బ్యాక్ టు అవర్ ట్రెడిషన్. మన ట్రెడిషన్ అదే, మన ఎన్నో సంవత్సరాలు బట్టి మన భారతదేశంలో మనం వండుకునే విధానం, మనం పండించే విధానం, మన న్యాచురల్ వేస్ అవే. మనం కొత్త పోకడలకు పోయి అవన్నీ వెనక్కి పెట్టి ఈ కొత్త ఈ విధానం అన్ని అలవాటు చేసుకున్నాం, బట్ దాని ఎఫెక్ట్ ఇప్పుడు అనుభవిస్తున్నాం కూడా. ఇప్పటికైనా మనం రియలైజ్ అయ్యి మిగతా అన్నీ వదిలేసేయండి, మిగతా అన్నిటి గురించి కాదు, మనం ఉండాలి కదా. మనం ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఉంటేనే జీవితం. మన పిల్లలు ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం తర్వాత ఏదైనా. సో వాట్ స్టాపింగ్ అస్ అంటే ఏమి ఆపుతుంది మనకి? ఆరోగ్యవంతమైన ఆహారం, అనారోగ్యం రెండు రకాలు ఇప్పుడు దొరుకుతున్నాయి, ఇంతకుముందు లేకపోయినా. అయినా కూడా ఆర్గానిక్ ఫుడ్ వైపు వెళ్ళటానికి మన ఏం ఆపుతుంది అనేది ఒక్క నిమిషం మనం ఆలోచించుకుంటే అక్కడ పెద్దగా ఆన్సర్ ఏం లేదు. ఈజ్ ఇట్ యువర్ పాకెట్? మీ పర్స్ ఆపుతుందా మిమ్మల్ని? ఒక్క నిమిషం ఒక మాట గుర్తుపెట్టుకోండి, నిజంగా టైము దగ్గరలో అవైలబుల్ లేదు, పర్సులో డబ్బులు మాత్రమే నేను ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కోవడానికి ఆపేటట్టయితే అతి త్వరలో అతి దగ్గరలో ఏదైనా ఒక వ్యాధిని పడినప్పుడు దానికి 10 రెట్లు మనం టైము, 10 రెట్లు మనం డబ్బులు కోల్పోతాం అన్నది గుర్తుపెట్టుకోండి. సో మనీ గురించి కానీ అవైలబిలిటీ గురించి కానీ దగ్గరలో ఉన్నది లేదు అన్న ఆధారాల మీద మన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం తప్పు. అది ఎక్కడ దొరికినా ఎలా దొరికినా అది మనకి ఎంత మంచి చేస్తుంది ఎంత చెడు చేస్తుంది నా అవగాహన డెవలప్ చేసుకోవటం, ఆ రకంగా మనం ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం. సో ఒక డాక్టర్గా, ఒక గైనకాలజిస్ట్గా, ఒక ఆడపిల్లల తల్లిగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనం తినే ఆహారం, మన పిల్లలకి పెట్టే ఆహారం అన్ని రకాలుగా కెమికల్ ఫ్రీగా ఉండేటట్టుగా దొరుకుతున్నాయి, వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం, మనం కూడా ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నేను మీకు చెప్పింది మ్యామ్ వినిపిస్తారు ఖచ్చితంగా. డాక్టర్ గారి యొక్క పెయిన్ ఆల్వేస్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాక్టర్, అండ్ దెన్ ఆమె మాట్లాడుతుంటే మాకు కూడా చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే షీ సీస్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే. అండ్ ఎవ్రీ డే ప్రతి ఆడపిల్ల వచ్చి మ్యామ్ నాకు ఇది ప్రాబ్లం ఉంది, మ్యామ్ నాకు ఇది ప్రాబ్లం ఉంది, మ్యామ్ నాకు ఈ ప్రాబ్లం అంటే మనం 5 నిమిషాలు వింటేనే మనం ఎంత బాధపడుతున్నాం అంటే రోజు డాక్టర్ గారు పడే పెయిన్ ఎవ్రీ డే షీ గోస్ టు ద సేమ్ పెయిన్, లిజనింగ్ టు ద సేమ్ కంప్లైంట్స్. షీ నోస్ దట్ ఆర్గానిక్ ఈస్ ద సొల్యూషన్, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ చేయలేకపోవటం వల్ల ఆమె బాధపడుతూ ఆ బాధను మనతో షేర్ చేసుకున్నారు. Hats off to you ma'am for all the things, and then that's what we want to ask you ma'am. And ippudu the thing is when you could go to అంటే ఒక పేషెంట్గా ఒకళ్ళు మీ దగ్గరకు వచ్చి దే సే దట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, వెన్ యూ డయాగ్నైజ్ దమ్, సో వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ దట్ ఆర్గానిక్ ఇండస్ట్రీ కుడ్ డూ? So these are the things that industry could do so that you could start suggesting people to go for organic. Is it the trust what we have to establish from our side? Is it the availability what we have to do it from our side? So because the thing is, yeah, when you say that's Bhagavad Gita for them. So what could we do to make sure that they could also follow the words of what you say? Or what could we do as an industry, or what we could do as a unit, what we could do as a group of people who love organic? What I feel as a doctor is awareness. అంటే ఈ ఆరోగ్యానికి ఉన్న ఇంపార్టెన్స్, ఈ ఆర్గానిక్ ఫుడ్కు ఉన్న ఇంపార్టెన్స్, ఈ ఆర్గానిక్ ఫుడ్ వల్ల వాళ్ళకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి అవేర్నెస్ లేకపోవడం ముఖ్య కారణంగా కనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈజీ అవైలబిలిటీ, అంటే
కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు, పేరెంట్సే అలా ఉన్నారు. 50 రూపాయలు వచ్చి వచ్చేటప్పుడు సమోసాలు తినరారా అంటమో, రోడ్డు మీద ఒక నూడిల్స్ తినొచ్చేసేయారు, ఏదో ఒకటి ఈ పూటకి తినేసేయంటమో, వండే ఓపిక లేదనుకోండి ఆ బడ్డీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోరా బజ్జీలో పునుగులో అంటాం. ఆ టైప్ ఆఫ్ కల్చర్కి మనం తెలియక అలవాటు పడిపోయాం. దానివల్ల చిన్న చిన్నగా వాళ్ళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే 7th 8th క్లాస్లో 100 kgs పెరగటం అంటే పిల్లలు అన్యూజువల్ వెయిట్ గెయిన్, అసలు వాళ్ళు తినే ఆహారానికి వాళ్ళ బరువుకి సంబంధం లేకుండా బరువు పెరగటం, రకరకాల ప్రాబ్లమ్స్. అదొక్కటనే కాదు, రకరకాల చిన్న వయసులో థైరాయిడ్స్, చిన్న వయసులోనే డయాబెటీస్ ఆన్సెట్స్ వస్తున్నాయి, రకరకాల మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ఆహారానికి ఎంత లింకప్ అయి ఉన్నాయి అనేది యూజువల్గా మేము మా క్లినిక్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పేది వాళ్ళకి అదే. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఆహారంలో ఏవే మార్పులు చేయాలి, ఎలాంటి మార్పులు చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి పిల్లలకి, ఏ రకమైన మీరు వాళ్ళతో చేయించాలి అన్నది ఫస్ట్ చెప్తాం. అలాంటి మార్పులు కనుక మెజారిటీ ఆఫ్ చదువుకున్న పేరెంట్స్కి అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారు రోజువారీ, ఏం మార్పులు చేసుకుంటే పిల్లలని. 100లో 60% మంది పేరెంట్స్ సంవత్సరం లోపి వచ్చి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు. మీరు చెప్పినవన్నీ ఫాలో అయిన తర్వాత చాలా చేంజ్ వచ్చింది మేడం, తను చాలా యాక్టివ్గా ఉంటుంది, డైట్ మేము మొత్తం మార్చుకున్న తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది, ఇంట్లో అట్మాస్ఫియరే మారిపోయింది అని చాలా హ్యాపీగా ఉంటారు. మెడిసిన్స్ ఏమీ లేకుండా కేవలం ఆహారం ద్వారా, వ్యాయామం ద్వారా, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎన్హాన్స్ చేయడం ద్వారా చిన్న వయసులో వచ్చే పిల్లల్లో సమస్యలు 80% క్యూర్ చేయొచ్చు. మందులు వాడాల్సిన అవసరం 80% కేసెస్లో రాదు. అది వెరీ సీరియస్లీ, అది కేవలం మన కొంత నెగ్లిజెన్స్ వల్ల. అంటే పుట్టిన పిల్లల్లో పాల దగ్గర నుంచి మొదలవుతుంది, ఇది పసిపిల్లల్లో డబ్బా పాల దగ్గర నుంచి మొదలవుతుంది. ఆ రకమైన ఇండక్షన్, ఆ స్టెరాయిడ్ ఇండక్షన్, ఆ బాడీలోకి హార్మోన్స్ చొప్పించడం వల్ల తెలియకుండానే ఒక వయసు వచ్చేసరికి వాళ్ళలో అన్ని ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. ఎప్పుడైతే మనం ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతున్నామో 80% ఆఫ్ ద కేసెస్లో ఏ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మేము. మోటివేషన్. సో ఈ ఆర్గానిక్ అనేది ప్రజల్లోకి వచ్చి అందరికీ ఉపయోగపడి దాని ప్రాధాన్యత, దానివల్ల మనకు జరిగే మంచి తెలుసుకోవాలంటే కంపల్సరీ అవేర్నెస్ చాలా అవసరం. జనరల్ పాపులేషన్ కంటే కూడా పాపులేషన్ ఎవరి దగ్గరికి వెళ్తున్నారో, ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం. అంటే మాలాంటి డాక్టర్లే అవ్వచ్చు, మాలాంటి డాక్టర్ల నా దగ్గరికి రోజు 100 మంది పేషెంట్స్ వస్తారు. 100 మందికి నేను ఒక్కసారైనా ఆర్గానిక్ ఫుడ్ గురించి చెప్పగలిగితే ఆ ఫ్యామిలీకి అంతా ఆ న్యూస్ వెళ్తుంది. ఒక ఆడవారిలో మార్పు వచ్చినప్పుడు ఫ్యామిలీలో అందరిలోనూ మార్పు వస్తుంది. ఆ ఆడవారిని కనుక నేను నమ్మించగలిగితే, అంటే ఆ నిజాన్ని వాళ్ళతో నమ్మించగలిగితే ఆ ఫ్యామిలీ అంతా కూడా అటువైపు వెళ్తారు. చాలామంది అండి ఈవెన్ ప్రెగ్నెన్సీలు రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా ప్రెగ్నెన్సీలు రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరికి కూడా రాగానే మెడిసిన్ స్టార్ట్ చేయం. 6 months మినిమం టైం పీరియడ్ ఇస్తాం. బరువు తగ్గి ఎక్సర్సైజ్ చేసి డైట్ మార్చుకొని వచ్చిన వాళ్ళు చాలామంది స్ట్రిప్ పాజిటివ్తో వస్తారు. అంటే వాళ్ళ కళ్ళలో నీళ్ళే, ఎన్నో మందులు వాడుంటారు, ఎన్నో చోట్ల తిరుగుంటారు. అంటే ప్రాపర్ గైడెన్స్ మిస్ అవ్వటం వల్ల, అంటే అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని రియలైజ్ అవ్వకపోవటం వల్ల మందుల మీదకి వెళ్ళిపోవటం వల్ల అవన్నీ వదిలేసి మీరు పూర్తిగా వదిలేయమంటాం. ఆ టెన్షన్ వదిలేసేయండి, అసలు ఆలోచనలు వదిలేయండి. కేవలం మీ శరీరం వైపే మీరు చూసుకోండి, మీ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోండి, మీ ఆహారం పద్ధతులు చూసుకోండి. వీటి గురించి ఎంకరేజ్ చేసిన తర్వాత 6 months to 1 year ప్రెగ్నెన్సీ పాజిటివ్తో వచ్చేవాళ్ళు ఎంతమందో ఉంటారు మా దగ్గర. అంటే అదొక న్యాచురల్ వే. మన రూట్స్ని మనం మళ్ళీ తవ్వుకోవటమే. అవన్నీ మనం పూర్తి చేసుకున్నాం అన్నిట్లో. సో మన రూట్స్ని మళ్ళీ మనం తవ్వుకొని మన ఇండియన్స్కున్న స్ట్రెంతే ఒక గుడ్ ఇమ్యూనిటీ, మంచి ఆరోగ్యం, అదంతా మన సొత్తు. అదంతా వీటి వల్ల పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆ ఆహారపు అలవాట్లు, ఆధునికత, వెస్ట్రన్ కంట్రీస్లో, ఆ చలి దేశాల్లో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు డెవలప్ చేసిన మైదా ప్రోడక్ట్స్, బ్రెడ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఆ మంచులో వాళ్ళు పొయ్యి వెలిగించి వండుకోలేరు. సో ఆ ఈస్ట్ అనే ఫంగస్ వల్ల గ్రో చేసిన ఫుడ్ని తినటం వాళ్ళకి అందుకు అలవాటు. సో అలాంటివన్నీ మనకి వేడి ప్రదేశాల్లో ఇలాంటి శరీరాలకి ఇవి అవసరం లేదు. మన శరీరానికి మనకు అవసరమైన ఆహారం మనం తినటం మనకు ముఖ్యం. జన్యుపరంగా మనం వాళ్ళు వేరు. వాళ్ళ రకాల ఆహారం, ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మనం వాళ్ళని ఫాలో అవటం ఏ రకంగానూ అడ్వైజబుల్ కాదు. సో నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్, అవేర్నెస్ చాలా ముఖ్యమండి. అది క్యాంపెయిన్స్ ద్వారా కానీ ఇలాంటి సదస్సులు చాలా ఉపయోగపడతాయి. ఇన్ని 100 స్టాల్స్, ఇన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయని కామన్ పీపుల్కి తెలిసేది వీటి వల్లే. అండ్ ఇలా ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ దెన్ మ్యామ్ Q&A. ఓకే, ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్లీజ్. షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఓన్లీ 2-3 questions మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు సెకండ్ డాక్టర్. ఫస్ట్ ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే శ్రీముఖి గారు కూడా మాట్లాడారు. ఐ థింక్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ దట్ వీ ఆర్ సీయింగ్ ఈస్
our doctors are coming and they're sharing their experiences. It is very awesome. We are actually creating a platform for awareness. I think this live streaming, which is currently going on, is viewed by at least 10,000 people. I think we expect that to go to 1 lakh also. So we expect that people are listening. So not only that it's live now and only whatever are available, it's not that. It's going to spread. So is there a possibility where you can interact with people more often, probably a month? If you give a chance where we actually can arrange a webinar or something where you want to share more on a regular basis, we would definitely come forward to bring that platform. So Definitely, not only as a doctor, as a citizen, I feel it's really important. అంటే నా బాధ్యతగా ఈ సొసైటీకి ఒక మంచి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఎప్పుడు ఉంటాను. డెఫినెట్లీ వీ కెన్ sure, ma'am. We'll be in touch with you. Thank you. గుడ్ ఈవినింగ్ మేడం. మీరు చెప్పినట్టు మేమైతే రైతులం మేడం. ముందు రైతుల్లోనే మార్పు రావాలి. మేము జడ్బిఎన్ఎఫ్లో ఐసీఆర్పీగా చేస్తున్నాం అన్నమాట. రైతులు ఫస్ట్ నమ్మరు. ఇంత ఖర్చు పెట్టి మేము ఇన్ని మందులు వాడుతుంటేనే పండట్లేదు, మీ ఆవు పేడ ఆవుమూత్రానికే పండుతాయా అని అంటారు. కానీ మేడం మేము ఫస్ట్ ఒక ఇయరేమో అట్లా చెప్పాం, ఎవరు మారటం లేదు. చెప్పినప్పుడు మారలేదు. తర్వాత ఈ సంవత్సరం ఏం చేసామంటే మేము కూరగాయ విత్తనాలు ఇచ్చామన్నమాట. ఒక 300 మంది డ్వాక్రా రైతులకి, మహిళలకి మేము కూరగాయ విత్తనాలు ఇచ్చాం. కనీసం ఇళ్లల్లో వేసుకొని ఇలా అయినా పెంచుకొని తినండి అని చెప్పామన్నమాట. చాలామంది వేసుకున్నారు, ఫ్రీగా ఇచ్చామన్నమాట. అలానే వేసుకోండి కానీ అంటే కోతులు తింటే అమ్మ అట్లా ఎట్లా అని అనేవాళ్ళు. తర్వాత ఈ సంవత్సరం అంతా వాళ్ళు అమ్మ ఇంకా విత్తనాలు ఉండయా, మాకు డబ్బులు మిగిలినవి ప్లస్ మంచి కూరగాయలు కూడా మేము తిన్నామని చెప్పారు. కాకపోతే అక్కడ రైతులు ఫస్ట్ నమ్మరు మేడం. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మిమ్మల్ని అడగాలని కాదు, పిల్లలకి చదువులో కూడా ఫుడ్ అనేది ఒక సబ్జెక్ట్ లాగాను, ప్లస్ గవర్నమెంట్ మనకి తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఎలా ఉన్నాయో వ్యవసాయం అనేది కూడా ఒక సబ్జెక్ట్ లాగా రైతులకు కూడా సాయంత్రం పూట కానీ ఎండాకాలం కానీ ఒక చదువులాగా వాళ్ళకి ఇప్పుడు పళ్ళుకు పోయేస్తారు, ఎండాకాలం 1 నెల ఖాళీగానే ఉంటారు. అలాంటి వాళ్ళకి మీలాంటి పెద్దవాళ్ళు అంటే ఇలా ఇక్కడ ఎలా అయితే చేస్తున్నారో అట్లాగే వచ్చి రైతులకు కూడా చెప్తే పెద్దోళ్ళు మేమంటే చిన్న వాళ్ళని చెబితే చెప్పమ్మా మీరు చేస్తున్నారా అది ఇది అలాంటి వాటికి పండుతాయా అని అంటారు. మీలాంటి పెద్దోళ్ళు కూడా వచ్చి చెబితే రైతులు మారటానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. తప్పకుండా అమ్మ, మంచి సజెషన్. యాక్చువల్లీ మా పిల్లలు మేడం మా ఇంట్లోనే నాతో పాటు కూరగాయల మొక్కలన్నీ వేస్తారు. వాళ్ళ సారోళ్ళకి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. ప్లస్ అమ్మ ఏదైనా మొక్కలు వచ్చినా విత్తనాలు వచ్చినా అమ్మ ఇవేద్దామమ్మా అవేద్దామమ్మా. సాయంత్రం రాగానే మా ఇంట్లో బొప్పాసకాయలు 10 చెట్లకి బొప్పాసకాయలు కాస్తున్నాయి మేడం. ప్లస్ అరటిపళ్ళు. నేను పిల్లలకి కూడా ఇంకా బయటికి డబ్బులు ఇవ్వను, జావా అవి కాసి తాపుతూ ఉంటా, ఉదయాన్నే మజ్జిగ కలిపి బెల్లం వేసి తాపుతూ ఉంటా. అట్లా ఇంకా బయట ఫుడ్ వద్దమ్మా, నువ్వు అవి చేయమ్మా ఇవి చేయమ్మా, మన కాయలు ఉండేగా అది ఇదని అంటూ ఉంటారు. కూరగాయ విత్తనాలు మేడం మేము మిరప తోటలో ఆకుకూరలు వచ్చేసి అన్ని రకాలు, పాలకూర, చుక్కకూర, తోటకూర సాళ్ళ మధ్యలో వేసుకుంటాం. పుదీనా కూడా నా దగ్గర మా ఊర్లో చాలామంది పుదీనా తీసుకెళ్ళిపోయి మొక్కలు వాళ్ళే వేసుకున్నారు, బయటికి అమ్ముకుంటారు. ఆ పుదీనా ఉండటం వల్ల, పంటల్లో పుదీనా అనేది ఉండటం వల్ల అసలు పురుగు సమస్యలు, పురుగుకి స్ప్రేయింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట. అలా పంటలో మీరొచ్చి రైతులకి కొన్ని చెప్పినట్లయితే మారతారు అనేది మా ఉద్దేశం. మాది ఉంగుటూరు మండలం, సేబ్రోడ్, పశ్చిమ గోదావరి. నేను 1962 నుంచి మా నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తున్నానండి. మీరు ఇందాక బాధపడుతున్నారు వ్యవసాయం గురించి. ఏంటి అంత పురుగు మందులు వాడి 1 ఎకరం మిరప తోటకి 40 బత్తాలకి మందు వేస్తారండి. పై ముడతకు ఒక రకమైన మందు విషం, కింద ముడతకు ఒక రకమైన విషం, కాయ పెరిగితానికి ఒక రకం మందు, కాయ బాగా నిగనిగలాడితే ఒక రకమైన మందు,
ఎన్ని రకాల మందులు పడతారంటే ఇంకా మందులకు అంతూ పంతు లేదు. ఒక వరుస చూడండి, కింద ఇత్తనం ఆకుమడేసిన కానిచ్చి గుళికలు అంటే ఎంత విషయం ఏంటంటే 45%, 85% గుళికలు అండి. అవి గుళికలు వేసిన తర్వాత మళ్ళీ మొక్క పెరిగడానికి మళ్ళీ రకరకాల నత్రజని, భాస్వరం ఇవన్నీ వాడతారు. దాని తర్వాత మళ్ళీ తెగులు మందులకి కార్బన్డైజను, మైకోజిబ్బు, తర్వాత ఎక్స్ట్రా కాంజోలు, నీటు అని ఇంకా 45%, 85% అలా పెంచుతూ ఉండిపోతారు. అంతా మనం తినేదంతా విషమేనండి. ఆ గడ్డి దూళగెత్త ఆ దూళ్ళకు కూడా విషమేనండి. ఇంతమంది దేశం బాగా విష ప్రభావంలో మునిగిపోయింది. అది తేరాలంటే మళ్ళీ పాలేకర్ గారి విధానం చేసి పండించగలిగితే, అది తినగలిగితే మనుషులకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దీన్ని ఏం చేయాలన్నా నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ జరుగుతలేదండి. మేము పండిస్తున్నామండి, పండిన పంట ఏమో ఈ కష్టం వీళ్ళకి వెళ్తలేదండి. దళారులు అర్థమవుతున్నారు, మాకు రేట్ ఎత్తలేదండి. అని చేత మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము పండించగలమండి. పాలేకర్ గారి విధానంగా ఆయన ఇచ్చిన అసలు ఆవు పాలతోటి, ఆవు నెయ్యితోటి తయారు చేసిన మందులు ఎంత బాగా పనిచేస్తాయి అంటే అండి, అంత బాగా పనిచేస్తాయి. అసలు ఇంక చెప్పలేనండి, మాట్లాడలేను. సో మీరు చెప్పినట్టు ఏంటంటే అండి, ఈ రేస్లో మీరు మొదట్లో ఉన్నారు, అంటే పంట పండించే రైతులు. మేము రేస్ చివరిలో ఉన్నాం. అంటే మీరు పండించే ఆహారం తినటం వల్ల, ఆ తర్వాత జరిగే ఈ ప్రాసెస్లో ఎఫెక్ట్ అయిన పీపుల్ ఎండ్ అన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్తో ఎండ్లో మా దగ్గరికి వస్తారు. డాక్టర్ల దగ్గరికి వచ్చేది ఎప్పుడంటే ఇదంతా అయిపోయి లాస్ట్లో. సో అప్పుడు చెప్పటం వల్ల, అంటే ఈ మార్పు అనేది రావాలి అంటే ఇంకొక జనరేషన్ పడుతుందండి, అంత ఈజీ కాదు. అంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయిన ఒక వ్యవస్థకి అగైనెస్ట్గా ఫైట్ చేసి పెద్ద సక్సెస్ అవ్వలేము ఎప్పుడు కూడా. ఆ సిస్టమ్నే మార్చాలి. ఆ సిస్టమ్ని మార్చాలి అంటే ఒక మంచి ఆలోచన, ఒక మంచి దృక్పథం ఉన్న ఒక స్ట్రాంగ్ పీపుల్ ఒక బంచ్ లాగా ఫామ్ అయ్యి అది ప్రతి లెవెల్లోనూ ఉండాలి. అలా జరిగినప్పుడే ఒక కొత్త సిస్టమ్ ఏర్పరచగలుగుతాం. అంతే తప్ప ఇలా కూటికి వేళ్లలో మన దగ్గర ఈ కరప్షన్ అనేది ఎలానో ఈ ఫుడ్లో ఇలాంటిది అనేది అలా. సో దాన్ని పెకిలించగలిగి మళ్ళీ మన న్యాచురల్ వేస్కి మనం బ్యాక్ రిటర్న్ అవడానికి ఇట్ టేక్స్ ఈజీ అనే జనరేషన్. కనీసం మనం ఇంత కష్టపడి మనం ఒక ఆలోచన దీన్ని ఫార్వర్డ్ తీసుకొచ్చి ఇవి చేయటం వల్ల మన నెక్స్ట్ జనరేషన్ అయినా దాని ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయగలిగితే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. బికాజ్ మా తరం వాళ్ళు, మేము కనీసం ఒక 15-20 సంవత్సరాలైనా కొంచెం ఆరోగ్యకరమైన ఆహారం తిన్నాం, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల వరకు. ఆ తర్వాత ఇవన్నీ వచ్చాయి. కానీ నా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇదే ఆహారం, ఆరోగ్యం అనేది ఏమి ఇస్తాను, ఏమీ లేదు. అది ఇంకా నేను ఒప్పుకోవాల్సిందే, చేసేది ఏమీ లేదు. సో కనీసం ఇప్పటికైనా మనం దాని గురించి కనుక తెరుచుకోకపోతే వచ్చే జనరేషన్ కూడా చాలా దెబ్బతింటారు. అది మీరు చెప్పినట్టు మీ నుంచి మా దాకా అందరం మార్పు రావాల్సిందే. కొనేవారిలో మార్పు ఉండాల్సిందే, తినేవారిలో మార్పు ఉండాల్సిందే, పండించే వాళ్ళల్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళలోనూ కొంత ఆలోచన, కొంత అవగాహన. ఇందులో నేను ఉన్నాను. అంటే నేను ఆర్గానిక్ ఫుడ్ ఏదో ఆర్గానిక్ రైతుని జీవితం బాగుపరచడానికి కొనుక్కున్నట్టు ఫీల్ అయితే నేను ఎప్పటికీ తినలేను. ఆర్గానిక్ ఆహారం నా కోసం తింటున్నా, నా ఆరోగ్యం కోసం తింటున్నా, నా పిల్లల ఆరోగ్యం కోసం తింటున్నా అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాకపోతే ఆర్గానిక్ ఫుడ్ ఏదో ఆ షాప్ వాళ్ళని బాగు చేయడానికో, ఆ రైతుని బాగు చేయడానికో కొనుక్కున్నట్టు ఆలోచనలో ఉంటే మనం ఎప్పటికీ దాన్ని డెవలప్ చేయలేం. అండ్ ఐ అప్రిషియేట్ రఘురామ్ గారు, ఇంత గ్రేట్ ఇనిషియేటివ్. అంటే ఒక స్ట్రీమ్ లైన్లో కొట్టుకుపోవటం చాలా ఈజీ, ఫాస్ట్గా అందరితో పాటు ఈదుకుంటూ వెళ్ళిపోవటం చాలా ఈజీ. ఒక ఎదురీత అనేది అంత సులభం కాదు. అది ఒక స్ట్రాంగ్గా ఒక ప్రిన్సిపల్కి అబైడ్ అయ్యి, ఆ ప్రిన్సిపల్కి అన్ని రకాలుగా దానికి నిబద్ధత చూపిస్తూ ఆ ప్రిన్సిపల్ని స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకురావడానికి తన వంతుగా ఇలా కృషి చేయటం చాలా అభినందనీయకరం. బికాజ్ ఇది ఆ స్ట్రగుల్ అంత ఈజీ కాదు. బికాజ్ తన ఆలోచనలో ఏకీభవించే వాళ్ళు, ఇదే ఒక సినిమా అనుకోండి, మొత్తం నిండిపోయి ఉండేది. ఇది ఒక ఆర్గానిక్ సభలో 20 మంది జనం వచ్చి దీని గురించి వినటానికి తక్కువగా ఉన్నా కూడా ఏ విషయంలో ఎక్కడ తను కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రకంగా ఇంత కృషి, ఇంత హార్డ్ వర్క్, ఇంత మనీ, తను పర్సనల్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నీ చేస్తారో నాకు ప్రతి నిమిషం తెలుస్తూనే ఉంటుంది. ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్ ఇన్ ఆల్ హిస్ ఎండెవర్స్. Thank you, ma'am. Thank you very much. All the things and all the blessings, all the wishes will definitely make us very successful. And then thanks for the positive support and the motivational speeches every time you give on the dais of Organic Mahotsav. Thank you, ma'am. Thank you very much.